కొవ్వు బలిసిపోయి అధికార మదం ఉండి అక్కడ ఎలా వ్యవహరిస్తాడండి? ఏమవుతుందంటారు ఆ వ్యవహారం? ఏమవుద్ది? వాడు అదృష్టవంతుడు. చట్ట ప్రకారం వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి కాబట్టి, చట్టము రాజ్యాంగము లూరాప్లా పాటించే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగుతారు. ఒక్కలాగుండి పై బట్టను వదులుకొని దర్జాగా వెళ్ళగలిగాడు. ఈవెన్ ఇఫ్ ఐవర్ నేనున్న చంద్రబాబు గారి ప్లేస్లో రోడ్డు మీద దొల్లించి తీసుకెళ్ళమన్నా, దొల్లించుకుని చిన్నపిల్లలు ఆడుకుంటారు, టైర్ దొల్లించుకుంటారు, అలా దొల్లించుకుని తీసుకెళ్ళమన్నా. ప్రజాస్వామ్యమా గుడ్డ అందులో. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అలాంటి. తోట చంద్రైన వాళ్ళు ఎంతమందిని చంపేశారు. ఎలక్షన్ ముందు చంపేశారు, ఎలక్షన్ తర్వాత చంపేశారు వాళ్ళు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏదో సినిమాలో అంటాడు, ఒక మనిషిని చంపుతారు, ఒక కోడిని కోస్తారు, మీరు కోడిని కోస్తే బాధపడరు, మనిషిని చంపితే బాధపడతారు, నాకు 2 కోళ్ళే అంటాడు. అలాగే వ్యవహరించారు వీళ్ళు. అసలు మనుషుల ప్రాణాలతో లెక్కలేదండి వీళ్ళకి. వాళ్ళ బాబుని అలా చంపేశారు చూసారా? 3 గంటలకు తెలిసినా కానీ ఏం వేరినాడు, ఎరుమోగం వేసి కూర్చున్నాడు. సాయంత్రం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా నరహంతుకులు ఎక్కడ ఉంటారండి? పైగా 16 నెలల జైల్లో ఉండి 43,000 కోట్లు సీజ్ అయ్యి దొంగోడని తెలిసిన తర్వాత కూడా ఎంచుకున్నారు మా వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. తప్పు కదా ఇది. అంచేత ఏదైనా తప్పు చేసేవంటే దాని పనిష్మెంట్ ఉంటుంది. మిస్టేక్ చేయకూడదు జాగ్రత్తగా. అందులోనూ ఓటేసినప్పుడు అసలు తప్పు చేయకూడదు. 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మన బతుకులు చింద్రమైపోతాయండి. ఒక క్రూరుడైన పాలకుడు వచ్చాడంటే మన బతుకులు చింద్రవందరైపోతాయి. ఆంధ్రప్రదేశ్ ఎలాగైపోయింది? వాళ్ళందరూ భయాందోళనకు ఆఖరి భూములు తప్పెత్తాడు, మన ఇల్లు లాగేసుకుంటాడేమో భయం వచ్చేసింది కదా. అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా ఈ దేశంలో ఎక్కడా లేదు. యూపీ బీహార్లో కూడా ఇంత దారుణం లేదు. అంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు అధికారులు ఉన్నారు. ఇదంతా ప్రజలు చంద్రబాబు గారు అనిపిస్తున్నాడు. నువ్వు వాడిని ఎందుకు వదిలేసు, ఇంటికి ఎందుకు వదిలేసు అని దుబ్బేస్తున్నారు పట్టుకుని అందరూ ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడు? అధికారులు ఉన్నారు, ఎవడు తీసుకున్నా కానీ అదిగో ఇతను ఎలా పలనాపట ఇలా చేసాడు, ఈయన ఎందుకు పెట్టుకున్నారు అంటున్నారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు పక్కతో వస్తున్నారు. ఎవరెవరు ఉన్నారో తీసుకొస్తున్నారు, 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే ఇప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి లారీలు అడ్డం పెట్టినోడు హోమ్ మినిస్ట్రీ దగ్గర ఉన్నాడు ఓఎస్డీగా. అలాగా ఏదో రకంగా అలాగే సత్యకుమార్ గారి దగ్గర, గొట్టిపాటిరావు గారి దగ్గర, అందరి దగ్గర, ఏకంగా లోకేష్ గారి దగ్గర కూడా ఎవడో వచ్చేసి ఉన్నాడు అంటున్నారు. అవును. ఏం చేస్తారు వాళ్ళు? ఇందులో ఉన్న వాళ్ళు ఇప్పుడు అన్నీ కూలిపోయినప్పుడు అందులో కొంచెం తక్కువ కూలిపోయిందని ఎంచుకోవాలి కదా, వాళ్ళు పని చేయించుకోవాలి కదా. ఇప్పుడు మీ చేత నా చేత చేయించుకోవడం కుదరదు కదా. అలా నేను అందుకని అన్నాను, ఈ వ్యవస్థలను అతను రేపు చేసాడని, ఎవరిని పనికి రాకుండా చేసాడు. ఓఆర్ఆర్కి అంటే అమరావతి చుట్టూతా రింగ్ రోడ్డుకి ఇప్పుడు కేంద్రం అనుమతి ఇచ్చింది. అప్పుడు అసలు అనుమతి గురించి కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. ఆ కేసులు ఎట్లా వచ్చినాయి మరి? అలా కాదండి, మాకు వద్దన్నాడు అతను. ఇప్పుడు రింగ్ రోడ్డు గురించి అడిగారు పాపం కేంద్రం. ఇప్పుడు మనం మోడీ గారిని అత్తమని తిట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళు తప్పులేదండి, వాళ్ళది కూడా తక్కువే. వాళ్ళు ఏదైనా చేద్దాం ఫోన్లే మరీ అంత జనాలు సీ అంటారని వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ ఇతను మాకు వద్దు, మాకేం చేయొద్దని వాడు ఇతను వద్దని వాడు. అసలు ఇది విచిత్రమైన మనస్తత్వం అండి అతను. అతనికి మామూలు శిక్ష పడకూడదండి. ప్రజలు ఓడించింది అవమానించడం అదొక రకం, అది పెద్ద అవమానమే. వైనాట్ 175 అన్నాడు, పాతలకి అన్నాడు. అంతేకాకుండా అతనికి ఎట్టి పరిస్థితులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఏరి ఈ జగన్ ప్రేమికులందరూ దూరం పెట్టాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే కొంతమంది అక్కడ పనిచేసి వాళ్ళు చెప్పినట్టు చేసేవాడిని, మీరు చెప్పినట్టు చేస్తాం, మీరు కావాలంటే మీరు వాళ్ళు కొట్టమంటే కొడతామండి అంటారు పోలీసు వాళ్ళు. వాళ్ళు అలా ఒప్పుకోరు, వీళ్ళు ఆ పని చేయరు వీళ్ళు వాళ్ళ చేత. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగుతారు, జగన్మోహన్ రెడ్డికి బానిసల్లా ఉంటారు. వాళ్ళు పార్టీ కొండబోయి వేసుకొని కార్యకర్తలు పనిచేస్తారు. టీడీపీలోకి వచ్చేటప్పటికి ఓవర్ యాక్షన్ చేస్తారు నిజాయితీ పరులాగా. నేనేం చెప్తున్నానంటే ప్రజలకి అలా ఓవర్ యాక్షన్ చేసినప్పుడు అక్కడే కుమ్మేయండి అని చెప్తున్నాను. ఆడవడనే కానీ అంతే, సింపుల్. ఒళ్ళు మండిపోయి ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ 4.0 సిద్ధాంతం ఏంటి? 4.0 అంటే రేపు నుంచి చూస్తారు. అది చంద్రబాబు నాయుడు గారిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అందరూ. ఎందుకంటే ఆయన చట్టంతో కొడతాడు, లాతో కొడతాడు ఆయన. ఎందుకంటే అది కొంచెం లేట్ అవుద్ది అనిపిస్తుంది. అయితే ఇందులో ఒకటి ఉంది,
వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తే చట్టాన్ని వీళ్ళందరూ కొనేసుకున్నారు చాలామంది, చట్టాన్ని వాళ్ళ చుట్టాల కింద మార్చేసుకున్నారు. దాని దాని దాన్ని ఎంతవరకు దానికి ఎగ్జాంపుల్ కావాలంటే 10 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు. అవినాష్ రెడ్డి బెయిల్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అరెస్ట్ చేయడం తెలియదు మనకి, కనీసం వెళ్ళి అతను అరెస్ట్ చేయలేకపోరు. ఇలాంటివన్నీ చట్టాన్ని కొంచెం చుట్టాల కింద పెట్టుకున్నారు వాళ్ళు. ఇది కూడా ఉంటుంది. చట్ట ప్రకారం వెళ్తాం వల్ల పూర్తిగా అంటే చట్ట ప్రకారం వెళ్ళినా ఆ చట్టం తాలూకు బోల్ట్లన్నీ బిగించేసి అప్పుడు పెట్టాలి వాళ్ళని. ఓకే. అంటే దాన్ని అక్కడ సంధి ఇవ్వకూడదు. లాయర్లు ఏం చేస్తారంటే చిన్న దారి ఉంటే చూడు దాంట్లోంచి బయట తీసుకొస్తారు పావుని. అవును, అలా రానివ్వకుండా చూసుకోవాలి. అక్కడ వీళ్ళు తెలివితేటలు ఉపయోగించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాం. ఇప్పుడు లోకేష్ గారు మొన్న ఒక్క వాట్సాప్ కాల్తో 25 మంది దివ్యాంగులకైనా మొత్తం కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి ల్యాప్టాప్లు అందజేసి మొత్తం వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి అంటే అందరినీ కూడా ఆకట్టుకునే విధానాలు సో లోకేష్ గారికి ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవాలి? అసలు ఎక్కడ ఏ రకంగా ఆయన ముందుకు వస్తున్నాడు? లోకేష్ ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుందండి. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. ఎస్, మనసు ఉండాలి, ఏదైనా చేయాలన్న కోరిక ఉండాలి, తపన ఉండాలి, పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి. ఇప్పుడు లోకేష్ గారు ఆయన ప్రజలను తెలుసుకుందామని పాదయాత్ర చేసాడు. ఎస్, ప్రజలు ఆయన తెలుసుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రజలకు తెలిసాడు ఆయన. ఇదేట్రా ఈయన మనం ఎలా కనుక్కున్నాం. గత 5 ఏళ్లుగా జరుగుతున్న ప్రజా దర్బార్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ అంటే దాదాపుగా ఒక 6 నెలలుగా ఆయన చేస్తున్న ప్రజా దర్బార్, గత కొన్నాళ్ళుగా మంగళగిరి ప్రజలకి ఆయన ఏ రకంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న చర్యలు, సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచింపజేస్తున్నాయి. ఆయన పాదయాత్ర చేసినప్పుడే కాకుండా ఓకే, ఓడిపోయిన తర్వాత సాధారణంగా ఓడిపోతే ఆ కాన్స్టిట్యున్సీ గురించి పెద్ద పట్టించుకోరు. చూడండి, చాలా మంది ఈ దేశంలో ఎన్టీ రామారావు గారు కలవకూరుతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోటీ చేయలే. అవును, ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత కూడా మారి మెదక్ వచ్చారు. చిక్కబళ్ళాపూర్ మెదక్ ఎలా వచ్చేసింది ఆవిడ. అవును, సోనియా గాంధీ గారు కూడా బళ్ళారి నుంచి బళ్ళారి. అవును, ఇలాగా రాహుల్ గాంధీ గారు వాయనాడు వదులుకోలేదు, వాయనాడు ఇక్కడ అక్కడి నుంచి వదిలేసి ఆమెదీలు అయ్యి వదిలేసి ఇలాగా చాలామంది. కేసీఆర్ గారు కూడా మహబూబ్ నగర్ అవన్నీ మార్చేసాడు. అంటే ఎక్కడ సేఫో చూసుకుని పోటీ చేస్తారు. అవును, ఇది అలా కాకుండా ఈయన ఓడిపోయినా సరే అదే నియోజకవర్గం, అసలు ఆ నియోజకవర్గం ఎంచుకోవటమే సాహసం. అవును, అక్కడ ఎంచుకుని అక్కడ ఎమ్మెల్యే ఏమో అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఈయనమే గెలిచినోడు ఏం చేసాడు, గేదెలు పేడెత్తటం, పిడకలేయటం, ఉప్పరతట్టు తీసుకుని ఇలా ఉప్పరతట్టు అంటారు, అలాగా దాన్ని పేడ గట్ట తీసుకుని వేస్తూ ఉంటారు, మట్టి గట్ట వేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. పొలంకి వెళ్తాం, గొట్టు మీద తలపాగా చుట్టుకోవడం, నెక్కర వేసుకోవడం, బనీని వేసుకోవడం, చెట్లు ఎక్కడం, దిగడం, ఇలాంటి కమలాసన్కి ఆస్కార్ పోటీ వచ్చి ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళందరూ వీడిని ఇంతలే అనుకుని లొకేషన్ కలిసి తిరిగారు. అవును, మాకు ఏమైనా చేసి పెట్టమన్నా ఏం కావాలో వచ్చినా లొకేషన్ అడిగేవారు. ఆయనే అక్కడ యాక్టింగ్ ఎమ్మెల్యే. ఎస్, కరెక్ట్గా అక్కడ ఏముందో పని అక్కడ చేసి పెట్టేవాడు. రోడ్లు వేయించాడు, వాళ్ళ సంక్షేమం చూసాడు, కష్టం వస్తే ఆదుకున్నాడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతకుని అంత మెజార్టీ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆయన మరి ఇంకో బాధ్యత ఉంది కదా, స్టేట్ మొత్తం వాళ్ళ నాయకుడిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డాడు. అవును, అందుకే ఆయనకి తెలియాలంతే. అంటే నీకే కష్టం ఉంది, నీకే కష్టం ఉంది, ఇంటికి వచ్చి అడగడు కదా ఎవడ ఉన్నాయి. కష్టం వచ్చిందని ఆయనకి తెలిస్తే ఎవరిని విడిచిపెట్టలేదు, అందరినీ ఆదుకున్నాడు. కాబట్టి ఊరికనే రాదండి ఇమేజ్. మీరు వెనకాల ఫాలోయింగ్ ఊరికనే రాదు, ఏదో ఒకటి ఉండాలి. అంటే వెనకాల సానుభూతో లేకపోతే వెనకాల ఏదో ఉందో, ఇట్లా కష్టపడి పనిచేసాడు అన్న జగన్మోహన్ ఉన్నాడు, అతను వెనక ఫాలోయింగ్ వచ్చింది, పాల పొంగులా చల్లారిపోయింది కదా. అవునా కదా, ఎవరు బాబు వీడు అనవసరం బాబు, వీడితో మరి పనికిరాదు, వీడు దొంగోడ్రా బాబు అని అర్థమైపోయింది అందరికీ. ముందేదో తెలియక అతను అధికారంలోకి వచ్చేదాకా ఏం చేస్తాడో అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు అన్నట్టుగా. ఇప్పుడు మాకు ఒక పాట ఉంది, మా వైపున పాడతారు, అత్తర సాయిబు రారని ఒక పాట ఉంటుంది. అందులో అందరు మొగుళ్ళు బేమారం వెళ్ళి బిందులు తెచ్చారు, నా మొగుడు బేమారం వెళ్ళి పళ్ళికిలించ బిత్తరపోయాడే అని పాడతారు. అవును, అలాగే అందరు మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళిచ్చి వచ్చారని దేవుడు పొళ్ళిస్తారు కదా,
నా మొగుడు పొళ్ళికిలించాడు పళ్ళికిలించి వచ్చాడు. ఆ పాటలు మీరు తీసుకునే సందర్భాలు కరెక్ట్గా ఉంటాయి. ఆ చరణాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, అందరూ పెద్ద పెద్ద సమ్మిట్లు ఇలాంటివన్నీ జరుగుతాయి కదా ఈ దేశాల్లో గట్రా, వెళ్ళి ఇలా చేతులు పిసుక్కుంటే ఎరుసూపులు చూస్తూ కూర్చుని కూడా, అవునే కదా. ఇంకో నాయకుడు ఎవడెళ్ళినా చదువుకున్నా చదువుకోకపోయినా ఒక రకమైన వాతావరణం, ఒక హోదా, స్టేటస్ నిలబడేలాగా ఒక గంభీర్యం అన్నీ ఉంటాయి. మేనరిజమ్స్ కూడా కొంత